వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం ప్రీవియస్ వీడియోలో మనం ఈ యొక్క యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ పార్ట్ 1 చూసాం. ఈరోజు పార్ట్ 2 చూద్దాం. అలాగే నేను ఇక్కడ ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే దాన్ని ఒక క్వశ్చన్లా చూడొద్దు, ఎందుకంటే కింద 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, 4 ఆప్షన్స్కి 4 ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉంటారు ప్రీవియస్ ఇయర్లో ప్రతి క్వశ్చన్కి కూడా ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా ఇస్తున్నాను. ఎందుకు అంటే సేమ్ అదే బిట్ ప్రీవియస్ ఇయర్ బిట్ కదా అని చదువుకుంటూ వెళ్ళిపోతే రేపు అది ఇవ్వచ్చు కదా. సో దాన్ని రిలేటెడ్గా చదువుకున్నప్పుడు మాత్రమే మనం ఎగ్జామ్ బాగా రాయగలుగుతాము, గ్రూప్ డి క్రాక్ చేయగలుగుతాం. ఓకేనా? సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం వీడియో. ఓకేనా? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, మ్యాచింగే ఎక్కువగా అడుగుతున్నారు, మన గ్రూప్ డిలో మ్యాచింగ్ యొక్క క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు అనుకున్నాం కదా. సో ఇవి మళ్ళీ ఇలాంటి క్వశ్చన్ వచ్చింది. ఇంకా రాబోయే వీడియోస్లో కూడా ఇలాంటివి చాలా ఉన్నాయి. కాకపోతే వీటిని అసలు ఎలా అటెంప్ట్ చేయాలో మనం జాగ్రత్తగా మనం చూద్దాం. ఓకేనా? ఓకే, ఏమన్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. కింది వాటిలో ఏది జతపరచడం రాంగ్గా ఉంది అని అడుగుతున్నారు. ఏముంది? ఫ్రీక్వెన్సీకి హెడ్జెస్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి టెస్లా అని ఇస్తున్నారు, ప్రెజర్కి పాస్కల్, ఎలక్ట్రిక్ కండెన్సెన్స్కి ఏమి ఇస్తున్నారు? సైమన్స్. అయితే చూడండి, ఫ్రీక్వెన్సీకి అనేది హెడ్జెస్, ఇది కరెక్టే. తర్వాత ప్రెజర్కి పాస్కల్ అని లాస్ట్ వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం, సో ఇది కరెక్టే. తర్వాత ఎలక్ట్రిక్ కండెన్సేషన్, దీనికి కూడా సీమన్స్ కరెక్టే. కానీ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది టెస్లానా? లాస్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం? టెస్లా అని చెప్పుకున్నామా? కాదు కదా. సో ఒక్కసారి చూడండి, దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే దీని యొక్క రిలేటెడ్ బిట్స్ ఎలా వస్తారు, అసలు రిలేటెడ్గా ఎలా ఉంటాయి. ఆప్షన్స్ ఇవే ఉండాలని రూల్ లేదు కదా, నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్లో ఆప్షన్స్ వేరే ఉండొచ్చు కదా. సో అవి ఎలా ఇస్తారో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫ్రీక్వెన్సీ ఉంది, ఈ యొక్క ఫ్రీక్వెన్సీని ఇక్కడ హెడ్జెస్ అని ఇచ్చారు కదా అని చెప్పేసి నెక్స్ట్ హెడ్జెస్ కూడా ఇచ్చే అవకాశం ఉందా అనుకుంటే పొరపాటే. ఏమని ఉండొచ్చు అంటే మేబీ ఈ యొక్క హెడ్జెస్ ప్లేస్లో వేవ్ పర్ సెకండ్ అని కూడా ఉండొచ్చు, లేదా వైబ్రేషన్ పర్ సెకండ్ అని ఉండొచ్చు. వైబ్రేషన్ పర్ సెకండ్, ఓకేనా? లేదా ఆసిలేషన్ పర్ సెకండ్ అయినా ఉండొచ్చు. ఓకేనా? వీటిలో వెయిట్ అయినా ఉండొచ్చు. ఎందుకు అంటే వీటి యొక్క ప్రమాణాలు అసలు ఏంటి? వీటి యొక్క ప్రమాణాలు ఏంటంటే ఈ యొక్క ఫ్రీక్వెన్సీ యొక్క అసలైన ప్రమాణాలు ఏంటంటే 1/సెకండ్, లేదా ఈ 1/సెకండ్ ఇలా లేదనుకోండి, సెకండ్ ఇన్వర్స్ అని కూడా ఉండొచ్చు అనమాట ఆప్షన్లో, సెకండ్ ఇన్వర్స్. ఓకేనా? ఈ సెకండ్ ఇన్వర్స్నే మనం హెడ్జెస్గా రాసుకుంటాం. హెడ్జెస్ చూసారా, డైరెక్ట్గా ఇక్కడ హెడ్జెస్ ఇచ్చేసారు, పాస్కల్కి హెడ్జెస్ అని ఇచ్చేసారు. ఈసారి వేవ్ పర్ సెకండ్ ఇవ్వచ్చు, వైబ్రేషన్ పర్ సెకండ్ ఇవ్వచ్చు, ఆసిలేషన్ పర్ సెకండ్ ఇవ్వచ్చు, 1/సెకండ్ అని ఉండొచ్చు, సెకండ్ ఇన్వర్స్ అని ఉండొచ్చు. ఈ సెకండ్ ఇన్వర్స్ని మనం హెడ్జెస్గా మారుస్తాం అనమాట. ఈ యొక్క ఫ్రీక్వెన్సీ యొక్క గురించి వివరించిన శాస్త్రవేత్త హెడ్జెస్, అందుకనే అతనికి గుర్తుగా హెడ్జెస్ అని యూనిట్స్ పెట్టుకున్నాం. ఓకేనా? సో ఇది అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏంటిది? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. లాస్ట్ టైం చెప్పుకున్నాం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ గురించి. మళ్ళీ బిట్స్ రావచ్చు, రిలేటెడ్ బిట్స్ ఇలాంటివి వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి అని చెప్పుకున్నాం. ఒక్కసారి రివైజ్ చేస్తారు 2 సెకండ్స్లో. అవేంటిది అంటే ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? మ్యాగ్నెటిక్ పోల్ స్ట్రెంగ్త్, ధ్రువసత్వం, అయస్కాంత ధ్రువసత్వం అనుకున్నాం. దీనికి యూనిట్స్ ఏం చెప్పుకున్నాం? వేబర్ అని చెప్పుకున్నాం. ఒకవేళ ఆప్షన్లో వేబర్ లేకపోతే ఏమని ఉండొచ్చు అని చెప్పుకున్నాం? యాంపియర్ మీటర్ ఇలా ఉండొచ్చు. ఒకవేళ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మ్యాగ్నెటిక్లోనే నెక్స్ట్ది మ్యాగ్నెటిక్ మొమెంటం. ఈ యొక్క మ్యాగ్నెటిక్ మొమెంటంకి యూనిట్స్ ఏంటిది? ఏం చెప్పుకున్నామన్నా? వేబర్ మీటర్. ఒకవేళ ఇది ఆప్షన్లో ఇవ్వలేదు అనుకోండి, ఏమి ఇచ్చే ఛాన్స్ ఉంది? యాంపియర్ మీటర్ స్క్వేర్, యాంపియర్ మీటర్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం? ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అభివాహం అని చెప్పుకున్నాం కదా, అయస్కాంత అభివాహం. థర్డ్ వన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. అదే కదా ఇప్పుడు క్వశ్చన్లో ఇచ్చింది, అదే కదా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని దేంతో చూపిస్తారు? చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోమని చెప్పాను లాస్ట్ వీడియోలో. ఏంటిది? తీటా. దీని సింబల్ తీటా అనమాట. దీని యొక్క యూనిట్స్ ఏంటివి? వేబర్. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? టెస్లా అని ఇచ్చారు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యొక్క అసలైన యూనిట్స్ ఏంటివి? వేబర్. కానీ అక్కడ ఏమి ఇచ్చారు? టెస్లా అని ఇచ్చారు. కరెక్ట్ కాదు కదా. సో ఇదే అనమాట. సరే, ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ,
ఫ్లక్స్ డెన్సిటీ. అయస్కాంత అభివాహ సాంద్రత అంటారు. దీన్ని దేంతో చూపిస్తారని చెప్పుకున్నాం, బీతో చూపిస్తారు. దీని యొక్క యూనిట్స్ ఏంటి, టెస్లా. దీని యూనిట్స్ అయితే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ యొక్క యూనిట్స్ టెస్లా అయితే దీనికి ఇచ్చారనమాట, కాదు కదా. సో ఇలా ఒకవేళ టెస్లా లేకపోతే ఏమి ఇస్తారు, గాసెస్. ఎందుకంటే ఇది ఎస్ఐ యూనిట్, ఇది సిజిఎస్ యూనిట్. ఓకేనా, గాసెస్ అనమాట, గాసెస్. 1 టెస్లా ఈజ్ ఈక్వల్ టు 10⁴ గాసెస్. ఓకేనా, ఇది ఆల్రెడీ తెలుసు కదా. నెక్స్ట్ ఏముంది, ఎలక్ట్రిక్ కండెన్సర్స్. చూడండి, ఈ ఎలక్ట్రిక్ కండెన్సర్స్కి సీమన్స్ అని ఇచ్చారు కదా. యాక్చువల్గా సీమన్స్ అని చాలా రేర్గా ఇస్తారనమాట. కానీ చాలాసార్లు ఎస్ఎస్సి సిజిఎల్లో కానీ ఎస్ఎస్సి ఎంటీఎస్లో కానీ సిజిఎల్లో కానీ ఈ యొక్క ఎలక్ట్రిక్ కండెన్సర్స్ ఇచ్చినప్పుడు ఏమని ఇచ్చారు అంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ కండెన్స్ యొక్క యూనిట్స్ సీమన్స్ అనే ఉండకపోవచ్చు. ఇక్కడైతే సీమన్స్ అని ఇచ్చారు ఆప్షన్లో. కానీ ఇలాగో కాకుండా ఇలా కూడా ఉండొచ్చు, ఓమ్ ఇన్వర్స్ అని కూడా ఉండొచ్చు. ఒకవేళ ఆప్షన్లో ఓమ్ ఇన్వర్స్ కూడా లేదనుకోండి, ఏమని ఉండొచ్చు అంటే 1/ఓమ్ అని ఉండొచ్చు. ఒకవేళ 1/ఓమ్ అని కూడా ఇవ్వలేదనుకోండి, ఏమని ఇవ్వచ్చు తెలుసా, మో. ఓమ్కి రివర్స్ మో, ఓమ్ ఇన్వర్స్, దాన్ని 1/ఓమ్గా రాసుకున్నారు. ఈ యొక్క ఓమ్కి ఇన్వర్స్ ఏంటిది, మో అంటే MHO. ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడైతే సీమన్స్ అని ఇచ్చారు, కానీ ఈసారి ఓమ్ ఇన్వర్స్ ఇచ్చినా కూడా 1/ఓమ్ అని ఇచ్చినా కూడా మో అని ఇచ్చినా కూడా దాని యొక్క యూనిట్స్ దేనికి అంటే ఎలక్ట్రిక్ కండెన్సేషన్. ఓకేనా, ఇలా 4 ఆప్షన్స్ ఉంటే వీలైనంత వరకు 4 ఆప్షన్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఎందుకు అంటే ఇలా రిపీటెడ్గా ఇలాంటివి ఇస్తున్నారు కాబట్టి దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకోగలిగితే మనం ఏ బిట్ అయినా సరే ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఓకే. నెక్స్ట్ బిట్, యూనిట్ యూనిట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ది సౌండ్. ఓకే, సౌండ్కి యూనిట్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఒకవేళ మీకు డైరెక్ట్గా తెలుసుంటే డైరెక్ట్గా చెప్పేయచ్చు, ఏంటిది సౌండ్కి డెసిబెల్స్ అని, డెసిబెల్స్. ఓకేనా, అయితే ఇది చూడండి హెడ్జెస్. మరి ఇదేంటి హెడ్జెస్ దేనికి, ఇంతకే కదా ప్రీవియస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న బిట్లోనే వచ్చింది. ఏమని వచ్చింది, హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ, పౌనపున్యానికి ఏంటిది హెడ్జెస్. ఓకేనా, ఓమ్ ఏంటిది, ఓమ్కి యూనిట్స్ ఏంటి, దేని యూనిట్స్ ఓమ్, రెసిస్టెన్స్. దీన్నే తెలుగులో నిరోధకము అంటారు. ఓకేనా, తెలుగులో నిరోధకం అని కూడా అంటారు. ఓకేనా, రెసిస్టెన్స్. మరి వోల్ట్ దేనికి, వోల్ట్. చూడండి, ఈ బిట్ నెక్స్ట్ వస్తే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ వోల్ట్ అని ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే 2 వర్డ్స్ ఇవ్వచ్చు. ఆ ఒకటి ఏంటిది అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ అని కూడా ఇవ్వచ్చు. ఓకేనా, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్, ఈ రెండింటికి కూడా ఓమ్ అనేది ప్రమాణం. ఓకేనా, చూసారా. ఈ యొక్క బిట్ ఏంటిది, డెసిబెల్స్. దీన్ని చెప్పి వదిలేస్తే కరెక్ట్ కాదు కదా, మిగతావి కూడా నేర్చుకోగలగాలి. అప్పుడనే మనం ఒక ఎగ్జామ్ని ఎప్పుడైనా సరే డెప్త్గా అనాలిసిస్ చేసి చదవకూడదు. డెప్త్గా అనాలిసిస్ కాదు, బ్రాడ్గా చేయాలి. దాని చుట్టుపక్కల ఏరియాస్ కూడా కవర్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఏ ఎగ్జామ్ అయినా ఈజీగా రాసే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఓకే. నెక్స్ట్ బిట్ చూద్దాం. లైట్ ఇయర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఏంటిది, లైట్ ఇయర్కి అసలు లైట్ ఇయర్కి యూనిట్స్ ఏంటి చెప్పండి. లైట్ ఇయర్కి యూనిట్స్ ఏంటిది, డిస్టెన్స్. చూడండి, ఎక్కడ టైం పెడతామని చెప్పి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చేసారు, టైం. ఓకేనా, లైట్ ఇయర్ అంటే మనకి కాలం కదా, కాలం అంటే టైం కదా, సో అలా పెట్టద్దు అనమాట. లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్. 1 లైట్ ఇయర్ అంటే ఎంత, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అన్ని ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం. ఒకసారి దాని ఒకసారి చూడండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ని దేనిలో కొలుస్తాం, క్యాండిలా. దీన్నే లూమినస్ ఇంటెన్సిటీ అని కూడా అంటారు. లూమినస్ ఇంటెన్సిటీ, కాంతి తీవ్రత తెలుగులో. దీన్నే క్యాండిలా అని పిలుస్తాం. క్యాండిలా అని షార్ట్ కట్లో సింబల్లో మనం రాసేది CD. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్, SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఏంటిది ఎలక్ట్రిక్ ఛార్జ్, కూలుమ్స్. ఆవేశానికి ఏంటిది ప్రమాణాలు, కూలుమ్స్ కదా, సో కూలుమ్స్. అయితే వోల్ట్ చెప్పుకున్నాం కదా, ఇంతకే ప్రీవియస్ బిట్లోనే చెప్పుకున్నాం కదా. వోల్ట్ దేనికి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకేనా, ఓకే. కెల్విన్.
చూడండి ఈ కెల్విన్ గురించి నెక్స్ట్ ఒక బిట్ వస్తుంది, అప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కెల్విన్ అంటే దేనికి? టెంపరేచర్. ఇది ఇంటర్నేషనల్ ప్రమాణం, ఓకేనా, అంతర్జాతీయ ప్రమాణం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే టెంపరేచర్ని సెల్సియస్లోనే మనం తీసుకుంటాం, తర్వాత కెల్విన్లోనే తీసుకుంటాం, తర్వాత ఇంకా రేడియన్స్లోనే తీసుకుంటాం, దేనిలోనే తీసుకుంటాం. కానీ కెల్విన్ అనేది ఇంటర్నేషనల్ ప్రమాణం. దీని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో కేజీ తెలుసు కదా అందరికీ. సో దీనికి ఆన్సర్ ఏంటంటే కూలమ్స్, ఓకేనా. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఎస్ఐ యూనిట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే స్థానభ్రంశం. ఈ యొక్క స్థానభ్రంశానికి యూనిట్ ఏంటిది? మీటర్. అయితే యాక్చువల్గా సెంటీమీటర్ కూడా యూజ్ చేస్తారు, కిలోమీటర్ యూజ్ చేస్తారు, మీటర్ పర్ సెకండ్ కూడా యూజ్ చేస్తారు కదా అనుకుంటారు. సో ఈ కన్ఫ్యూజన్ మీకు పోవడానికి నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. అది ఎప్పుడైనా సరే ఇలాంటి బిట్స్ కన్ఫ్యూజన్గా ఉన్నాయంటే దానికి మీనింగ్ ఏంటంటే మనం బేసిక్స్ సరిగ్గా అర్థం చేసుకోలేదని అర్థం, ఓకేనా. ఈ బేసిక్స్ క్లారిటీగా ఉంటే ఇలాంటి చిన్న చిన్న బిట్స్, చిన్నగా బిట్స్ ఇవన్నీ, కానీ మనం బేసిక్స్ స్ట్రాంగ్గా లేవని అర్థం, ఓకేనా. అదొకసారి చెప్తాను చూడండి. సో దీనికి ఏంటిది ఆన్సర్? డిస్ప్లేస్మెంట్కి మీటర్, ఓకేనా. చిన్న కాన్సెప్ట్ చెప్తాను చూడండి, అందరికీ తెలిసిన కాన్సెప్టే, మర్చిపోయి ఉంటారు, ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేంటిది అంటే లెంత్, దూరం, మాస్, ద్రవ్యరాశి, టైం, తెలుగులో కాలము అంటారు, ఓకేనా, టైం. సో వీటికి ప్రమాణాలు ఏంటో చూద్దాం. ఎఫ్పిఎస్ పద్ధతిలో ప్రమాణాలు ఏంటిది? ఫుట్. దీనికి మాస్కి ఏంటిది? పౌండ్. దీనికి ఏంటిది? సెకండ్, ఓకేనా. నెక్స్ట్ అసలు దీనికి దానికి ఏంటో రిలేషన్ కూడా చెప్తాను, జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఈ యొక్క ఎఫ్పిఎస్ పద్ధతిని మనం బ్రిటిష్ పద్ధతి అని కూడా అంటాం, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా ఫాలో అవుతారు, వాళ్ళే ప్రపంచానికి కూడా పరిచయం చేస్తారు దీని గురించి, ఓకేనా. నెక్స్ట్ సిజిఎస్ యూనిట్స్ అంటే సెంటీమీటర్, గ్రామ్స్ అండ్ సెకండ్. ఈ యొక్క సిజిఎస్ని మన ఇండియాలో 1957 నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం. 1950 నుంచి మన ఇండియాలో దీన్ని అడాప్ట్ చేసుకున్నాం. అయితే ఈ యొక్క సిజిఎస్ పద్ధతినే మనం మెట్రిక్ సిస్టమ్ అని కూడా అంటారు. మెట్రిక్ సిస్టమ్ అని కూడా అంటారు. ఎప్పుడైనా అడిగే ఛాన్స్ ఉంటుంది, ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఇంటర్నేషనల్గా యూస్ చేసుకున్న యూనిట్స్ ఏంటిది? ఎంకేఎస్ యూనిట్స్ కానీ ఎస్ఐ యూనిట్స్ కానీ కదా, అవి వాటి గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఎంకేఎస్ యూనిట్స్ లేదా ఎస్ఐ యూనిట్స్ ఇవి ప్రపంచానికి ఎప్పుడు పరిచయం చేశారు సార్ అంటే 1960, 1960లో వీటిని ప్రవేశపెట్టారు. వీటికి బదులుగా ఈ యొక్క సిజిఎస్, ఎఫ్కేఎస్కి ఆల్టర్నేటివ్గా ఒక స్టాండర్డ్ అంటూ ఉండాలి. బ్రిటిష్ వాళ్ళేమో దీన్ని ఫాలో అవుతున్నారు, యూకే వాళ్ళేమో దీన్ని ఫాలో అవుతున్నారు, ఇలా కాదు అని చెప్పేసి ఇంటర్నేషనల్గా ఒక స్టాండర్డ్ ఉండాలని చెప్పేసి దాన్ని మెయింటైన్ చేసి ఇవి తీసుకొచ్చారన్నమాట, ఓకేనా. ఎస్ఐ యూనిట్స్ అంటే సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ యూనిట్స్ ఆఫ్ సిస్టమ్, ఓకేనా, లేదా ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అని పిలుస్తారు, రివర్స్లో పిలుస్తారు అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఎం అంటే ఏంటి? మీటర్స్. కే అంటే ఏంటి? కేజెస్. ఎస్ అంటే ఏంటి? సెకండ్. ఇప్పుడు చూడండి, లెంత్ అంటే ఏంటి? అసలు దూరమనే కదా. సో ఈ డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశం, టెక్నికల్గా డిఫరెన్స్ ఉన్నప్పుడు కానీ ఇది దూరం గురించే కదా. చూడండి, ఎక్కడైనా సరే కిలోమీటర్స్ దూరానికి సంబంధించిన దానిలో కిలోమీటర్స్ అని ఎక్కడైనా వచ్చిందా? కిలోమీటర్స్ అని ఎక్కడ రాలేదు కదా. సో ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. అసలు ఈ ఎస్ఐ యూనిట్స్ కిలోమీటర్స్ కాదు అని తెలిసిపోతుంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఈ దూరానికి ఫుట్ ఉంది, సెంటీమీటర్ ఉంది, మీటర్ ఉంది, ఎక్కడైనా కిలోమీటర్స్ ఉందా? అసలు మీటర్ పర్ సెకండ్ అనేది డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేయచ్చు, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఎస్ఐ యూనిట్స్ అడిగారు కాబట్టి ఈ సెంటీమీటర్ కూడా ఎలిమినేట్ చేయాలి, ఎందుకంటే సిజిఎస్ యూనిట్కి ఏంటిది? సెంటీమీటర్. కానీ ఇక్కడ ఏం అడిగారు? ఎస్ఐ యూనిట్. సో ఇలా మీకు ఆన్సర్ తెలియపోయినా సరే బేసిక్స్ కరెక్ట్గా ఉంటే ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళొచ్చు. నేను మీకు మొదటి నుంచే చెప్తున్నాను, ఎలిమినేషన్ ప్రాసెస్ని మీరు ఎంత బాగా అడాప్ట్ చేసుకోగలిగితే అంత బాగా ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతారు. బేసిక్స్ ఎంత బాగా మీరు అవగాహన చేసుకోగలిగితే బిట్ అంత తొందరగా పెట్టగలుగుతారు, ఓకేనా. సో అర్థమైంది కదా. ఇక్కడ మీటర్ అనే పెట్టాలి, కిలోమీటర్ అని చాలామంది అడిగారు. సో అది కాదు, దానికి రీజన్ ఇది, ఓకేనా. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఎస్ఐ యూనిట్ ఆఫ్ వోల్టేజ్. ఓకే, ఎస్ఐ యూనిట్ ఆఫ్ వోల్టేజ్ డైరెక్ట్ బిట్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ వోల్టేజ్ ఏంటిదంటే వోల్ట్, ఓకేనా. అయితే రిమైనింగ్ చూద్దాం. కూలమ్స్. చార్జ్ అంటారు, ఆవేశం. ఆవేశానికి ప్రమాణం ఏంటిది? కూలమ్స్. నెక్స్ట్ జౌల్. ఈ యొక్క జౌల్కి ఏంటిది చెప్పండి? జౌల్కి వర్క్, పని యొక్క ప్రమాణం ఏంటి? జౌల్. ఓకే, ఒకవేళ జౌల్ దగ్గర ఆప్షన్లో వర్క్ లేదు, అప్పుడు ఏమైనా ఉండొచ్చు? ఎనర్జీ ఉండొచ్చు.
ఎందుకని లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, వర్క్ అండ్ ఎనర్జీ హ్యాజ్ సేమ్ యూనిట్స్, రెండిటికి మనం జౌల్స్నే యూస్ చేస్తాం. నెక్స్ట్ వాట్, ఇది వాట్ ఉంది, వాట్ దేనికి, సామర్థ్యం, పవర్. అసలు పవర్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్, ఓకేనా. సో ఈ యొక్క పవర్కి యూనిట్స్ వచ్చేసి వాట్. అదే ఈ పవర్ ప్లేస్లో పవర్ ఆఫ్ ఇండస్ట్రీ అనిస్తే మళ్ళీ మారిపోతుంది. ఎందుకని, పవర్ ఆఫ్ ఇండస్ట్రీ ఏంటిది, హార్స్ పవర్. 1 horse పవర్ ఈజ్ ఈక్వల్ టు 746 వాట్స్ అని ఇవన్నీ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఒకసారి రివైజ్ చేసుకోండి దాన్ని, ఓకేనా. సో ఇది దీనికి ఆన్సరు. ఇవన్నీ తెలిస్తే మీకు వోల్టేజ్ యొక్క యూనిట్స్ తెలియకపోయినా ఆటోమేటిక్గా మిగిలిపోయింది పెట్టచ్చా. సో అందుకని మీరు ఇలా నెగిటివ్ అప్రోచ్లో వెళ్ళాలి, ఓకేనా. నెక్స్ట్ ఓమ్ ఈజ్ విచ్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, ఈ యొక్క ఓమ్కి ప్రమాణం ఏంటిది, రెసిస్టెన్స్ అంటే నిరోధకము. రెసిస్టెన్స్ యొక్క ప్రమాణమే వోల్ట్. ఇది డైరెక్ట్ బిట్. అయితే నెక్స్ట్ ఇప్పుడే చెప్పుకున్నాం, ఛార్జ్కి దేనికి, ఛార్జ్ కూలుమ్స్, ఆవేశానికి ప్రమాణాలు కూలుమ్స్, ఓకేనా, కూలుమ్స్. కరెంట్కి ఏంటిది, ఇంటర్నేషనల్ యూనిటే చెప్పాలి. కరెంట్ని చాలా పద్ధతిలో కొలుస్తాం, కానీ మనకి ఇంటర్నేషనల్ పద్ధతిలో మాత్రమే మనం చెప్పగలరు. ఎందుకంటే దాన్నే కరెక్ట్ ఆన్సర్గా మన ఆర్ఆర్బీ కానీ ఎవరైనా సరే ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఎగ్జామర్స్ కన్సిడర్ చేస్తారనమాట. అదేంటిది అంటే యాంపియర్, ఓకేనా. వోల్టేజ్ తెలుసు కదా, వోల్ట్, ఓకేనా. సో ఇది నెక్స్ట్ ఇలా 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు 4 ఆప్షన్ ఏం ఆన్సర్స్ ఏం క్వశ్చన్స్ కూడా మీరు ఐడెంటిఫై చేసుకోగలగాలి, ఓకేనా. నెక్స్ట్ ది ఎస్ఐ యూనిట్ ఆఫ్ జీ ఈజ్ సేమ్ యాజ్. యాక్చువల్గా జీ అంటే ఏంటి చెప్పండి, జీ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, అవునా, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఈ యొక్క యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి యూనిట్స్ ఏంటి, లాస్ట్ టైం కూడా 2 to 3 టైమ్స్ చెప్పుకున్నాం దీన్ని. ఏంటిది, మీటర్/సెకండ్ స్క్వేర్. అంటే ఇచ్చిన ఆప్షన్ మీటర్/సెకండ్ స్క్వేర్స్కి సమానం అవ్వాలి, అప్పుడే కదా, అంతే కదా, సేమ్ అడిగారు. ఈ యొక్క జీ యూనిట్స్ దేనికి సమానం అడిగారు. సరే ఈ క్వశ్చన్కి మనకు ఆన్సర్ తెలియదని అనుకుందాం. సరే ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. సో మనం ఎలిమినేషన్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ప్రెజర్ అంటే ఏంటి, ఒత్తిడి. యాక్చువల్గా ఫిజికల్ యూనిట్స్ ఏమంటారు, పీడనం, ఓకేనా, పీడనం. సో ప్రెజర్కి ఫార్ములా ఏంటి, ప్రెజర్కి ఫార్ములా ఏంటంటే ఫోర్స్ బై ఏరియా. దీని యొక్క డెఫినేషన్ ఉంటుంది, బట్ మనకి ఇక్కడ డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ చెప్పుకుందాం, ఓకేనా. ఫోర్స్ అంటే ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్కి యూనిట్స్ ఏంటి, న్యూటన్. ఏరియాకి మీటర్ స్క్వేర్. అంటే ఫోర్స్ యొక్క ప్రమాణాలు న్యూటన్ బై మీటర్ స్క్వేర్, అవునా. కానీ ఇక్కడేమొచ్చింది, మీటర్/సెకండ్ స్క్వేర్ వచ్చింది. అప్పుడు సమానం అవుతాయా, అవ్వవు కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ మొమెంటంకి రండి. మొమెంటం అంటే లాస్ట్ టైం చెప్పుకున్నాం, మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్కి ప్రమాణాలు ఏంటి, కేజెస్. ఇంతకు మనం చెప్పుకున్నాం కదా, సిజిఎస్ ఎంకేఎస్, అందులో కేజెస్ వచ్చింది కదా. సో ఆ కేజెస్ ఇది. మరి వెలాసిటీకి మీటర్/సెకండ్. అంటే కేజీ మీటర్/సెకండ్ మొమెంటం ద్రవ్య వేగానికి ప్రమాణం. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, మీటర్/సెకండ్ స్క్వేర్ అన్నాడు. మరి సమానం అవుతుందా, అవ్వదు కదా. సో సెకండ్ ఆప్షన్ కూడా ఎలిమినేటెడ్. నెక్స్ట్ వెలాసిటీకి రండి. వెలాసిటీ యొక్క ఫార్ములా ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశం. డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి డిఫరెన్స్ ఉంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో డిస్ప్లేస్మెంట్ బై టైం. సో డిస్ప్లేస్మెంట్ యొక్క యూనిట్స్ ఏంటిది, మీటర్. ఇంతకు వచ్చింది సేమ్ ఆన్సర్ క్వశ్చన్. సో టైంకి అందరూ తెలుస్తుందా, మీటర్/సెకండ్ వచ్చింది. కానీ ఇక్కడే ఉంది మీటర్/సెకండ్ స్క్వేర్ ఉంది, అంటే ఇంకొక ఎస్ మిస్ అయింది. సో ఇది కూడా కాదు కదా. సో ఇంకా ఇదే అనమాట, 3 ఆప్షన్స్ కాదన్నప్పుడు ఇదే. సో మరి ఇప్పుడు అది ఎలా సార్ అంటే అది కూడా చెప్తాను, చూడండి ఒక్కసారి. సో మీరు ఒక క్వశ్చన్ని ఇలాగే మీరు అబ్జర్వ్ చేయాలి, లేకపోతే ఏదో బట్టి పట్టినట్టు ఏదో ఈ క్వశ్చన్ ఇస్తే నేను ఆన్సర్ చేస్తాను అన్నట్టు ఉండొచ్చు, ఓకేనా. సరే యాక్సలరేషన్ చూద్దాం. యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి, వెలాసిటీ బై టైం. మరి వెలాసిటీకి ఫార్ములా ఏంటి, మీటర్/సెకండ్. ఆల్రెడీ ఇక్కడ ఇంకో ఉంది కదా, దీనికి ప్రమాణం ఏంటి, సెకండ్. అంటే ఏమొచ్చింది, మీటర్/సెకండ్ స్క్వేర్. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి మీటర్/సెకండ్ స్క్వేర్ వచ్చింది, ఈ యొక్క యాక్సలరేషన్కి మీటర్/సెకండ్ స్క్వేర్ వచ్చింది. సో సమానం అయిపోయినాయి కదా. సో ఇట్లా మీరు వెళ్ళాలి. తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్గా జీ అంటే ఏముండిద్ది, ఖచ్చితంగా కింద S² రావాలి. ప్రెజర్కి S² రాదు, దీనికి రాదు. ఖచ్చితంగా యాక్సలరేషన్కి ఖచ్చితంగా కింద స్క్వేర్ వస్తుంది. సో అదే ఆన్సర్ అని పెట్టుకుంటారు, ఓకేనా. సో ఇలా మీకు బిట్ తెలియకపోయినా సరే ఇలా చేయగలగని చెప్తున్నా, ఓకేనా. నెక్స్ట్ బిట్ వచ్చేసి
సో దీనికి ఆన్సర్ అర్థమైంది కదా, యాక్సిలరేషన్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ సేమ్ యూనిట్స్. ఎన్నోసార్లు వచ్చింది ఈ క్వశ్చన్, అయినా సరే ఇది వదిలేసేయండి. 3 పాయింట్స్ చెప్తాను, ఈ 3 పాయింట్సే మళ్ళీ మళ్ళీ తిప్పిస్తారు. వీటికే సమానమైన యూనిట్స్ మ్యాక్సిమం వీటికే ఉంటాయి. అవి ఏంటి అంటే దీని ఆన్సర్ చెప్తాను, ముందు నేను చెప్పేది అబ్జర్వ్ చేయండి. వేటికైనా సరే సమానమైన యూనిట్స్ ఉన్నాయి అంటే మీరు 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటి అంటే వర్క్, ఎనర్జీ, పని, ఎనర్జీ, శక్తి. ఈ రెండింటికి ఒకటే ప్రమాణాలు ఉంటాయి. మరి ఆ ప్రమాణాలు ఏంటి సార్ అంటే జౌల్సే వాటి యొక్క ప్రమాణాలు. ఓకేనా. 2. నెక్స్ట్ వచ్చేసి రెండోది ఏముంది, ఫోర్స్, బలము, ఫోర్స్. నెక్స్ట్ వెయిట్, భారం, బలము, భారం. ఈ రెండింటికి ఒకటే ప్రమాణాలు ఉంటాయి. అవి ఏంటివి సార్ అంటే న్యూటన్స్. వీటిని ఆల్రెడీ మనం డిరైవ్ చేసుకున్నాం, ఎలా వచ్చాయి ఏంటి అని లాస్ట్ క్లాస్లో. ఓకేనా. ఇంకొకటి చూడండి, ఇది ఆల్రెడీ చెప్పాను, ఇది SI 2018లో ఇచ్చారు ఈ బిట్. అదేంటిది అంటే ఇంపల్స్ అండ్ మొమెంటం, ద్రవ్య వేగం, మొమెంటం. ఈ రెండింటికి కూడా సేమ్ యూనిట్స్ ఉంటాయి. ఇవి రెండు డిరైవ్డ్ అని, ఇవి డైరెక్ట్గా వస్తాయని చెప్పాను. ఇది డెరివేషన్ కూడా ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ డెరివేషన్ గుర్తు లేకపోయినా ఇది గుర్తుపెట్టుకుని చెప్పాను. ఒకసారి మీకు గుర్తు లేకపోతే ప్రీవియస్ ఇయర్ వీడియో చూడండి. ఓకేనా. సో ఇక్కడ ఏమున్నాయి, వర్క్ అండ్ ఎనర్జీ సేమ్ యూనిట్స్. ఆప్షన్లు అక్కడ ఉన్నాయా. సో వర్క్ అండ్ ఎనర్జీ సేమ్ యూనిట్స్. ఓకేనా. రేపు ఆప్షన్స్ వేరే ఇవ్వచ్చాము. ఇదిగో ఇంపల్స్ మూమెంట్స్ ఇవ్వచ్చు, వర్క్ ఫోర్స్ ఇవ్వచ్చు, ఫోర్స్ అండ్ వెయిట్ ఇవ్వచ్చు కదా. సో ఈ 3 గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక ఆప్షన్ ఉంటే మనం చూస్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ బిట్ వచ్చేసి చూడండి, న్యూటన్ మీటర్ స్క్వేర్ kg -2 అని ఇచ్చారు కదా. ఈ బిట్ వదిలేసండి, దీని మీద ఒక కాన్సెప్ట్ చెప్తాను. ఈ కాన్సెప్ట్ మీరు నేర్చుకుంటే ఇట్లాంటి బిట్స్ ఎన్ని ఇచ్చినా చేయవచ్చు. ఓకేనా. అదేంటిది అంటే చూడండి, అకార్డింగ్ టు ది న్యూటన్స్ గ్రావిటేషన్ థియరీ, మన న్యూటన్ ఉన్నారు కదా, న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రకారం ఆయన చెప్పింది ఏంటంటే ఫోర్స్ అనేది ఎప్పుడు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m1 m2/d² ఉండిద్ది. వాటి యొక్క మాసెస్ ప్రొడక్షన్ ఉండిద్ది, వాటి యొక్క డిస్టెన్స్కి స్క్వేర్ ఉండిద్ది దీని అర్థం. ఓకేనా. అయితే ఎప్పుడైనా సరే మనకేంటి, ఏదైనా ఒక ఈక్వేషన్లో మనం ఎప్పుడు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు అని ఎప్పుడు ఉంచాం, దాన్ని ఈక్వల్ టు చేసేస్తాం. అవునా. సో ఇక్కడ కూడా ఈక్వల్ టు చేసినప్పుడు ఏమైందంటే G తీసుకున్నారు. ఓకేనా. గ్రావిటేషనల్ కాన్స్టెంట్ తీసుకున్నారు. అయితే గ్రావిటేషనల్ కాన్స్టెంట్ తీసుకున్నాక m1 m2/d² ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ Gని డిరైవ్ చేస్తే ఈ d1² ఇటు తీసుకొచ్చేయండి. అప్పుడు ఏమైంది, f × d²/m1 m2 అవుతుంది కదా. ఇప్పుడు చూడండి, మనకు ఆల్రెడీ G వాల్యూ వచ్చేసింది కదా. G వాల్యూ వచ్చినప్పుడు ఇవన్నీ డిరైవ్ చేసేది కదా. సో ఫోర్స్ యొక్క ప్రమాణం ఏంటి, ఇంతకుముందు 2 నిమిషాల ముందు చెప్పుకున్నాం. ఫోర్స్ యొక్క ప్రమాణం ఏంటి, న్యూటన్. అండ్ ఈ యొక్క డిస్టెన్స్ యొక్క ప్రమాణం ఏంటి, మీటర్. కానీ స్క్వేర్ ఉంది కాబట్టి మీటర్ స్క్వేర్. ఓకేనా. న్యూటన్ మీటరు స్క్వేర్ బై మాస్. ఇంత చెప్పుకున్నదా, MKS పద్ధతిలో మాస్కి యూనిట్స్ ఏంటిది, కేజెస్. సో kg × kg ఉంది కాబట్టి kg స్క్వేర్. అయితే దీన్నే ఎలా రాసుకోవచ్చు, ఇది అక్కడ రాసిన చూడండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు, న్యూటన్ మీటర్ స్క్వేర్ kg -2 రాసుకోవచ్చు కదా. అంటే రివర్స్లో అడిగారు అన్నమాట క్వశ్చన్. ఓకేనా. సో దీని యొక్క యూనిట్ ఏంటి అని అడుగుతున్నారు. ఏంటిది, యూనివర్సల్ కాన్స్టెంట్ ఆఫ్ గ్రావిటేషన్. అయితే ALP 2018 RRB ALP 2018లో ఒక చాలా ఇంపార్టెంట్ బిట్ అడిగారు. అదేంటిది అంటే ఇదంతా డిరైవ్ చేసింది ఎవరమ్మా, న్యూటన్ కదా. ఈ యొక్క ఫోర్స్ని మనం డిఫైన్ చేసింది ఎవరు, న్యూటన్. అయితే జీని డిఫైన్ చేసింది ఎవరు అని ఇచ్చి ఫస్ట్ ఆప్షన్ న్యూటన్ ఇచ్చారు. సో 99% అందరము ఏం పెట్టారు, న్యూటన్ అనే పెట్టారు. కానీ ఈ యొక్క Gని డిరైవ్ చేసింది ఎవరో తెలుసా, మీరందరూ వినే ఉంటారు ఆ సైంటిస్ట్ పేరు. Gని డిరైవ్ చేసింది ఎవరు. సో G యొక్క ఫార్ములా ఏంటిది, 6.67 × 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ kg -2 కదా. అయితే దీన్ని డిరైవ్ చేసింది న్యూటన్ కాదు. న్యూటన్ సిద్ధాంతంలో దీన్ని యూజ్ చేసినప్పటికీ G వాల్యూని డిరైవ్ చేసిన పర్సన్ హెన్రీ క్యావెండిష్. ఎక్కడైనా విన్నారా హెన్రీ క్యావెండిష్ పేరు? ఇతను పీరియాడిక్ టేబుల్లో ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ని కనిపెట్టాడు, ఒక మూలకాన్ని కనిపెట్టాడు. ఏమి మూలకం,
హైడ్రోజన్. ఇతనే హైడ్రోజన్ కూడా కనిపెట్టాడు. ఓకేనా, ఇతనే క్యాపిటల్ జీ యొక్క వాల్యూని కూడా డిరైవ్ చేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ యొక్క ఫోర్స్ ఇది న్యూటన్ యొక్క గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని న్యూటన్ ప్రతిపాదించినప్పటికీ దానిలో యూజ్ చేసిన క్యాపిటల్ జీ మాత్రం ఇచ్చింది ఎవరు అంటే హెన్రీ క్యావెండిష్. 2018 ALP RRBలో అడిగిన బిట్టు. ఓకేనా, జీ యొక్క వాల్యూ ఎంత అంటే 6.67 × 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ kg-2. ఓకేనా, ఈ యొక్క kg-2 న్యూటన్ మీటర్ స్క్వేర్ kg-2 ఎలా వచ్చిందో మనం డిరైవ్ చేసుకున్నాం. దీని వాల్యూ మీరు గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ హెన్రీ క్యావెండిష్ని గుర్తుపెట్టుకోవాలి. అతను హైడ్రోజన్ కనిపెట్టాడు. ఓకేనా, దీనికి ఆన్సర్ తెలిసింది కదా. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక ఇవన్నీ చెప్పండి. ఇది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం, ఇది ఆల్రెడీ తెలుసుకున్నాం. ఈ ప్రీవియస్ బిట్స్లో అన్నీ కవర్ అయిపోయినాయి ఆ 3. ఓకేనా, నెక్స్ట్ బిట్ వచ్చేసి వెయిట్ హ్యాజ్ ఈక్వల్ SI యూనిట్ ఆఫ్ చెప్పుకున్నాం కదా. ఫోర్స్కి వెయిట్కి సమానమైన యూనిట్స్ ఉండాలి. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం, వర్క్కి ఎనర్జీకి సమానమైన యూనిట్స్ ఉండాలి, ఇంపల్స్కి మొమెంటంకి సమానమైన యూనిట్స్ ఉండాలి. ఇక్కడ ఏం అడిగారు, వెయిట్ అని అడిగారు. వెయిట్కి సమానమైన యూనిట్స్ ఏంటిది, ఫోర్స్. ఓకేనా, ఫోర్స్. నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్ డస్ నాట్ హ్యావ్ సేమ్ SI యూనిట్స్. ఓకే, ఈ క్రింది వన్లో ఏది వేటికి యూనిట్స్ సమానంగా లేవు అని అడిగారు. ఈ ఆన్సర్ మనకి తెలియదని అనుకుందాం. సో తెలియనప్పుడు మనం ఎలా వెళ్ళాలి, ఏకైక పద్ధతి మనకి ఏంటిది, ఎలిమినేషన్ ప్రాసెస్. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. ఫస్ట్ ఆప్షన్ స్పీడ్కి ఏంటిది ప్రమాణాలు, స్పీడ్కి మీటర్/సెకండ్. వెలాసిటీకి ఏంటిది ప్రమాణాలు, మీటర్/సెకండ్. రెండు సమానంగానే ఉన్నాయి కదా. సో ఇది కాదు, దీన్ని ఎలిమినేట్ చేసేయండి. వర్క్ అండ్ ఎనర్జీ మనం ఇంత చెప్పుకున్నాం. వర్క్ అండ్ ఎనర్జీ హ్యాస్ సేమ్ యూనిట్స్. సో ఇక్కడ ఏమడిగాడు, సమానమైన ఏవి కాదు అని అడిగారు, కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ దీనికి రండి, డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్కి. డిస్ప్లేస్మెంట్స్ యూనిట్ ఏంటి, మీటర్. డిస్టెన్స్కి ఒక యూనిట్స్ ఏంటిది, మీటర్. సో రెండు సమానంగానే ఉన్నాయి కదా, సమానంగా ఉన్నాయి కాబట్టి ఇది కూడా కాదు. ఇంకా మిగిలింది ఏంటిది, ఇది. సరే దీన్ని చూద్దాం. ఫోర్స్ అంటే ఏంటి, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఎవరి ప్రకారం, అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ప్రకారం ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ప్రెజర్ అంటే ఏంటి, ఫోర్స్ బై ఏరియా. దీని యొక్క ఏంటిది, ఈ యొక్క ప్రమాణాలు చెప్పండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు, మాస్ బై ఇలా రాసుకోవచ్చు కదా. సో మాస్కి ఏంటిది, కేజీ ఇంటూ వెలాసిటీకి ఏంటిది, వెలాసిటీకి
మీటర్ బై సెకండ్. కేజీ మీటర్ బై సెకండ్ దీని యొక్క ప్రమాణాలు. అయితే దీనికి ఏమొస్తాయి చెప్పండి? ఫోర్స్కి ఏంటిది? న్యూటన్ కదా, మీటర్ స్క్వేర్ సమానంగా ఉన్నాయా? ఇదేమో న్యూటన్ మీటర్ స్క్వేర్ వచ్చింది, ఇదేమో కేజీ మీటర్ బై సెకండ్ వచ్చింది. రెండు సమానంగా లేవు కదా. సో ఉన్నాయా లేవా అని ఎగ్జామ్లో మీరేం చూసుకోవాల్సిన అవసరం లేదు. మిగతా అన్ని తెలిసినప్పుడు డైరెక్ట్గా మిగిలింది ఇదే కాబట్టి ఆన్సర్ ఇదే. ఓకేనా? ఫోర్స్ ప్రెజర్ ఇట్లా మీరు చేయగలగాలని చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ బిట్ వచ్చేసి ది ఇంటర్నేషనల్ యూనిట్ ఆఫ్ స్పీడ్. ఇట్లాంటి బిట్స్ కోసమే నేను ఇంతకు మీకు బేసిక్స్ చెప్పాను. ఏం చెప్పాను? ఎఫ్పిఎస్ పద్ధతి, ఎంకేఎస్ పద్ధతి, సిజిఎస్ పద్ధతి ఇలా చెప్పాం కదా. దీని గురించి ఇలా కన్ఫ్యూజ్ అవుతారనే. చూడండి, స్పీడ్ని మనం ఎలా కొలుస్తాం? దీనిలో కొలుస్తాము. సరే, దీనిలో ఎక్కువ కొలవం, దీనిలో కూడా కొలం. ఎందుకంటే మీటర్ పర్ అవర్ అని తెలుసు, మీటర్ పర్ సెకండ్ అని తెలుసు. దీనిలో కొలుస్తామని తెలుసు, దీనిలో కొలుస్తామని తెలుసు. మరి ఏంటి? కన్ఫ్యూజనే కదా. సో ఇంతకేం చెప్పాను? లెంత్ దగ్గర ఎక్కడైనా సరే కిలోమీటర్స్ వచ్చిందా? లెంత్ దగ్గర రాలేదు కదా. ఏమొచ్చింది? మీటర్సే కదా వచ్చింది. టైం దగ్గర ఎక్కడైనా అవర్ వచ్చిందా? అన్ని సెకండ్సే వచ్చాయి కదా కింద ఇంతగా. సో ఇంటర్నేషనల్ యూనిట్స్ ఏంటి వీటికి అంటే మీటర్ పర్ సెకండ్. ఇవేమీ కావు. ఓకేనా? సో ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయంటే మనం బేసిక్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు తెలుస్తాయి. ఓకేనా? ఒకవేళ మర్చిపోయి ఉంటే ఒక్కసారి రివైజ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టూ ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావ్ సేమ్ యూనిట్స్. చూసారా ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది ఈ బిట్. అందుకని నేను ఉన్నాయని చెప్పేశాను. ఏం చెప్పాను? వర్క్ అండ్ ఎనర్జీ హ్యావ్ సేమ్ యూనిట్స్, తర్వాత ఫోర్స్ అండ్ వెయిట్ ఆర్ సేమ్ యూనిట్స్, తర్వాత ఇంపల్స్ అండ్ మూమెంట్ ఆర్ సేమ్ యూనిట్స్. ఇక్కడ అవి ఏమున్నాయి చూడండి, ఏమున్నాయి చూడండి. ఫోర్స్ అండ్ వెయిట్ హ్యాస్ సేమ్ యూనిట్స్ ఉన్నది కదా ఆప్షన్. సో ఇదే ఆన్సర్ అవుతుంది అనమాట. ఇంకా ఏవి కూడా సమానంగా ఉండవు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ బిట్ మీటర్ బై సెకండ్ స్క్వేర్ లేదా మీటర్ సెకండ్ ఇన్వర్స్ ఈజ్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో చూద్దాం, దేనికో చూద్దాం. నాకు తెలుసు డైరెక్ట్గా, ఎందుకంటే నేనేం చెప్పాను ఇంతగా, కింద స్క్వేర్ అని ఎప్పుడు వచ్చినా సరే యాక్సలరేషన్ ఉందో లేదో చూసుకోండి అన్నాను. సో కింద స్క్వేర్ వచ్చింది కదా. సో ఆన్సర్ ఇదే. కానీ ఒకసారి చూద్దాం, ఎలాగో చూద్దాం. ఓకేనా? వెలాస్టిక్ ఫార్ములా ఏంటి? మీటర్ పర్ సెకండ్. సో ఇది కాదు. స్పీడ్కి ఫార్ములా ఏంటి? స్పీడ్కి మీటర్ పర్ సెకండ్ యూనిట్స్. సో ఇది కూడా కాదు. ఫోర్స్కి ఏంటిది? ఫోర్స్ ఎంఏ అంటే ఏంటి? కేజీ మీటర్ బై సెకండ్. సో ఇది కూడా కాదు. ఇంకేముంది? యాక్సలరేషన్. మరి యాక్సలరేషన్ అంటే ఏంటి? చెప్పుకున్నాం కదా, వెలాసిటీ బై టైం అని. సో మీటర్ బై సెకండ్ స్క్వేర్. ఓకేనా? ఇట్లా డిరైవ్ చేసుకోగలగాలి. నాకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి యాక్సలరేషన్ చెప్పాను. తెలియనప్పుడు ఇట్లా చేసుకుంటే కొంచెం టైం కన్జ్యూమ్ అయినా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ బిట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ జౌల్ పర్ సెకండ్. ఇప్పటి వరకు చూసిన వాటిల్లో కొంచెం ట్రిక్కీగా మంచిగా క్వశ్చన్ ఇచ్చింది ఏంటంటే ఇదే అనమాట, జౌల్ పర్ సెకండ్. ఎలా అంటే చూడండి, ఫస్ట్ ఈ ఆప్షన్ తీసుకోండి. ఫస్ట్ అంటే 4 తీసుకుందాం, ఫస్ట్ ఇది తీసుకుందాం. ఓకేనా? వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? వర్క్కి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, బలము ఇంటూ స్థానభ్రంశం. ఫోర్స్కి ఏంటిది? న్యూటన్స్. ఇదేంటిది? సెకండ్. డిస్ప్లేస్మెంట్ అంటే మీటర్, న్యూటన్ మీటర్. కానీ అక్కడ ఏమి ఇచ్చారు? జౌల్ పర్ సెకండ్ ఇచ్చారు. ఇది అయిద్దా? మరి కాదు కదా. సో ఇది కాదు. నెక్స్ట్ ఫోర్స్ తీసుకోండి. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఇంత చెప్పుకుంటున్నాం. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి దీనికి? కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దీన్ని న్యూటన్ అని కూడా అంటాం. సో వదిలేసేయండి దాని గురించి. సో ఇది కూడా కాదు కదా. అంటే దీన్ని ఇప్పుడు ఎలిమినేట్ చేసేయచ్చు, దీన్ని ఎలిమినేట్ చేసాను. ట్రస్ట్కి దీనికి అసలు సంబంధం ఏమైనా ఉందా? ఇది వేవ్ లెంత్లో కవర్ అయ్యే టాపిక్. ఓకేనా? ఇక్కడ ఏంటిది? జౌల్ పర్ సెకండ్. ఇది వేరు కదా. ఇదేమో మెకానిక్స్ టాపిక్స్లో అడిగారు క్వశ్చన్. అదేం అడుగుతున్నారు? ట్రస్ట్ అనేది వేవ్స్ సంబంధించి అడుగుతున్నారు. ఓకేనా? సో అది ఇది డిఫరెంట్. ఓకేనా? సరే, అది ఓకే. పవర్ ఏంటిది? సో పవర్ ఎలా సార్? మరి పవర్ ఎలా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అది ఎలా అంటే పవర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? వర్క్ బై టైం. రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ సామర్థ్యం. దాన్నే పవర్ అంటారు. ఓకేనా? సో వర్క్ ఏంటిది? న్యూటన్స్. ఇంతగా చెప్పుకున్నాం కదా. వర్క్ ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం. మరి ఫోర్స్కి ఏంటిది? న్యూటన్. డిస్ప్లేస్మెంట్ ఇది మీటర్స్ బై సెకండ్. సో ఈ న్యూటన్ మీటర్ బై సెకండ్ని ఈ యొక్క న్యూటన్ మీటర్ అంటే ఏంటి? న్యూటన్ మీటర్ అంటే ఏంటి? దాని యొక్క ప్రమాణాలే జౌల్స్. దాని యొక్క న్యూటన్ మీటర్ని జౌల్గా రాసుకోవచ్చు అనమాట మనం. సో జౌల్ బై సెకండ్. ఈ యొక్క జౌల్ బై సెకండ్నే మనం వాట్ అంటాము. వాట్. కానీ ఇక్కడ క్వశ్చన్లో డైరెక్ట్గా వాట్ అని ఇవ్వకుండా
దాని ముందు వరకు ఉన్న ప్రమాణం ఇచ్చారు, అదేంటిది జౌల్ పర్ సెకండ్. అదే వాట్ అని ఇచ్చుంటే డైరెక్ట్గా ఇంత కన్ఫ్యూజన్ ఉండేది కాదు, కానీ ఇక్కడ ఏం ఇచ్చారు, జౌల్ పర్ సెకండ్ ఇచ్చారు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే పవర్. ఓకేనా, సో ఇలా డిరైవ్ చేయగలగాలి మీరు ఆన్సర్స్. నెక్స్ట్ బిట్ వచ్చేసి న్యూటన్ ఈజ్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ హ్యాస్ సేమ్ యూనిట్స్ అనుకున్నాం. అలాగే ఫోర్స్ అండ్ వెయిట్ ఆర్ సేమ్ యూనిట్స్ అనుకున్నాం, అవే కదా న్యూటన్స్. సో ఫోర్స్ వెయిట్ ఎక్కడ ఉందో చూడండి, ఫోర్స్ వెయిట్ ఇదిగోండి, ఫోర్స్ వెయిట్ హ్యాస్ సేమ్ యూనిట్స్. సో న్యూటన్ ఈజ్ ద యూనిట్స్ ఆఫ్ వెయిట్ అండ్ ఫోర్స్. ఓకేనా, నెక్స్ట్ వోల్ట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్, సో ఇది డైరెక్ట్ బిట్, వోల్ట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఒకవేళ మీకు ఆప్షన్లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని ఇవ్వలేదు అనుకోండి, పొటెన్షియల్ డిఫరెన్స్ అని ఉండిద్ది. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇది చూద్దాం, ఎలక్ట్రిక్ ఛార్జ్కి ఏంటిది కూలూమ్స్. ఓకే, కూలూమ్స్. రెసిస్టెన్స్ ఇంత చెప్పుకుంటున్నాం కదా, రెసిస్టెన్స్ ఏంటిది ఓం. కరెంట్ ఏంటిది యాంపియర్, కరెంట్ది ఏంటిది యాంపియర్. ఓకేనా, యాంపియర్. సో దీనికి ఆన్సర్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్. ఒక ఎలక్ట్రికల్ పొటెన్షియల్ లేకపోతే ఏముండిద్ది, పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది ఆప్షన్లో. ఓకేనా, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూనిట్ ఆఫ్ టెంపరేచర్, ఇది బిట్. ఇది చూడండి 4 ఆప్షన్లో చూడండి, డిగ్రీ, సెల్సియస్, ఫారెన్హీట్స్, కెల్విన్స్. 4 రైటే. ఒక లేమ్యాన్కి ఫిజిక్స్తో సంబంధం లేని ఒక లేమ్యాన్కి ఈ 4 రైటే. ఇప్పుడు నీకు జ్వరం వచ్చిందంటే డిగ్రీస్లో కొలుస్తారు కదా, ఈ ఫారెన్హీట్స్లో కొలవరా, సెల్సియస్లో కొలవరా, కెల్విన్లో కొలుస్తారు కదా. కానీ ఇంటర్నేషనల్ యూనిట్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ బిట్కి ఆన్సర్ కెల్విన్. కానీ ఫ్యూచర్లో మీకు ఏ బిట్ అయినా సరే ఇంకా ఇంటర్నేషనల్ యూనిట్స్ గురించి మీకు కన్ఫ్యూజన్ ఉండొద్దు అంటే 2 minutes నాకు టైం స్పెండ్ చేయండి, మీకు ఇంకా కన్ఫ్యూజన్ మొత్తం పోతుంది. ఓకేనా, అదేంటో చూద్దాం. చూడండి, వీటిని ఏమంటారు అంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు, అంటే ప్రాథమిక భౌతిక రాశులు అంటారు. ఇవి మొత్తం 7 ఉంటాయి. చూడండి, ఈ యొక్క ప్రాథమిక భౌతిక రాశులు ఎన్ని ఉంటాయి అనే బిట్టే చాలాసార్లు అడిగారు. ఎక్కువగా ఎస్ఎస్సి సిజిఎల్లో, సిహెచ్ఎస్ఎల్లో, ఎంటీఎస్లో చాలాసార్లు మినిమం 5 times దాకా అడిగారు. ఏంటిది ప్రాథమిక భౌతిక రాశులు ఎన్ని, ప్రాథమిక భౌతిక రాశులు 7. ఓకేనా, వీటి ద్వారానే దాన్ని మనం తెలుసుకోగలుగుతాం. చూడండి అవేంటో చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ వచ్చేసి లెంత్, సెకండ్ వన్ వచ్చేసి మాస్, థర్డ్ వన్ వచ్చేసి లెంత్, మాస్, టైమ్, ఫోర్త్ వన్ వచ్చేసి టెంపరేచర్. అదే కదా అడిగారు, టెంపరేచర్ గురించే కదా, దాని గురించే కదా ఇవన్నీ చెప్పుకుంటున్నాం. ఓకేనా, టెంపరేచర్. ఫిఫ్త్ వన్ వచ్చేసి కరెంట్, ఫిఫ్త్ వన్ వచ్చేసి కరెంట్. సిక్స్త్ వన్ వచ్చేసి ఇది ఆల్రెడీ నేను ఇంత చెప్పాను, ఫ్యూచర్లో ఎక్కడో చోట వచ్చింది యూస్ చేసుకోండి అని. అదేంటిది లూమినస్ ఇంటెన్సిటీ. సెవెంత్ వన్ ఏంటిది అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్, పదార్థ పరిమాణం అంటారు. ఓకేనా, అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్. ఇంకా ఎప్పుడు కూడా వీటి మీద బిట్స్ వస్తే మీరు కన్ఫ్యూజనే ఉండొద్దు. సో అవేంటి అంటే లెంత్కి ఏమి అని మనం యూనిట్స్ చెప్తామంటే మీటర్స్, కిలోమీటర్స్, ఇంకేదో కాదు, మీటర్స్ అంతే. ఓకేనా, మీటర్స్. ఆప్షన్లో మీకు కిలోమీటర్స్ ఇచ్చినా ఎలిమినేట్ చేసేయండి, మీటర్ అంతే. ఓకేనా, నెక్స్ట్ మాస్కి ఏంటిది కేజెస్, మాస్కి కేజెస్. గ్రామ్స్ ఇచ్చిన, టన్స్ ఇచ్చిన వాటిని పెట్టద్దు, కేజెస్ మాత్రమే. టైం అయితే అందరికీ తెలుసు, ఏంటిది సెకండ్. ఎందుకంటే అన్ని సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో సమానంగా ఉన్నది ఏంటిది టైమే కదా, అది సెకండ్సే కదా. సో దానిలో ఏ కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. ఓకేనా, నెక్స్ట్ టెంపరేచర్ని ఎప్పుడు కూడా కెల్విన్లోనే ఇంటర్నేషనల్ ప్రమాణంగా చెప్తాము. అది దానికోసమే చెప్పాము. డిగ్రీ కానీ ఫారెన్హీట్స్ కానీ సెల్సియస్ కానీ మనం కన్సిడర్ చేయకూడదు, ఓన్లీ కెల్విన్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ కరెంట్ ఏంటిది యాంపియర్. లుమినస్ ఇంటెన్సిటీ అంటే ఏంటంటే కాంతి తీవ్రత అంటారు తెలుగులో, కాంతి తీవ్రత. దీన్ని క్యాండిలాలో కొలుస్తారనమాట, క్యాండిలా. దాని షార్ట్ కట్ సిడి, క్యాండిలా. ఓకేనా, సో అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ని మోల్, MOL అంతే, మోల్. ఇది బాగా గుర్తుపెట్టుకొని, MOL. దాన్ని కూడా చాలాసార్లు అడిగారు. యాక్చువల్గా మోల్ని మనం ఎలా రాస్తాం, సో ఈ 7 ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మోల్ గురించి చూద్దాం. యాక్చువల్గా మనం మోల్ని ఎలా రాస్తాం చెప్పండి, మోల్ని MOLE, ఇది కదా మోలు. కానీ దీని యొక్క ప్రమాణం ఏంటి అంటే
మోల్, చివరి ఎల్ తీసేయడం, తీసేయడం అనమాట మోల్. ఓకేనా? అయితే 1 మోల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 6.023 ఇంటూ 10⁻23 పార్ట్స్ అయి ఉండొచ్చు, ఆటమ్స్ అయి ఉండొచ్చు, మాలిక్యూల్స్ అవ్వచ్చు, అంటే యొక్క ఏమంటారు అణువులు అయి ఉండొచ్చు, పరమాణువులు అయి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఓకేనా? అయితే ఈ మోల్నే మనం అవగాడ్రో నెంబర్ అని కూడా అంటారు. అవగాడ్రో నెంబర్ అని కూడా అంటారు. ఇది కాదు బిట్. ఒక్కసారి ఏమడిగారంటే ఈ యొక్క మోల్ని కానీ ఈ యొక్క అవగాడ్రో నెంబర్ని కానీ డిరైవ్ చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే చూడండి, చాలా క్లారిటీగా రాస్తున్నాను, ఒకసారి చూడండి. అది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. అదేంటంటే మోల్ని లేదా అవగాడ్రో నెంబర్ని ఇచ్చిన శాస్త్రవేత్తలు ఎవరు అంటే విల్ హాల్డ్ అండ్ ఆస్వాల్డ్. విల్హాల్డ్ అండ్ ఆస్వాల్డ్ ఈ ఇద్దరు శాస్త్రవేత్తలే మనకి ఇచ్చారనమాట మోల్ యొక్క వాల్యూ, అది అవగాడ్రో నెంబర్. ఓకేనా? సో ఇది ఇక నుంచి ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఈ లాంటి బిట్లు ఇంటర్నేషనల్ యూనిట్స్ మీద బిట్లు వస్తే కన్ఫ్యూజన్ అనేది ఇంకా వద్దు. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటిది? కెల్విన్స్. ఓకేనా? ఎందుకో రీజన్ చెప్పుకున్నాం కదా. సో ఇలా మీరు చదవగలగాలనేది నా ప్రయత్నం. ఓకేనా? నెక్స్ట్ న్యూటన్ మీటర్ స్క్వేర్. చూడండి, డైరెక్ట్ బిట్ ఇది. ఇంత నుంచి చెప్పుకుంటున్నాం. ఫోర్స్ అంటే ఏంటమ్మా? ఫోర్స్ అంటే ఏంటి? ప్రెజర్ అంటే ఏంటి? ప్రెజర్, పీడనం. ఈ యొక్క పీడనం యొక్క ఫార్ములా ఏంటి? ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్కి ఏంటి ఫార్ములా? న్యూటన్. మీటర్కి ఏరియాకి ఏంటిది? మీటర్ స్క్వేర్. మరి న్యూటన్ మీటర్ స్క్వేర్కి ఏంటిది? ఫోర్స్. ఇవన్నీ మీరు చూసుకోండి. ఓకేనా? నేను ఆల్రెడీ మూమెంట్ అని చెప్పాను, ప్రెజర్ చెప్పాను, రిపల్షన్స్ అంటే ఏం లేదు, వికర్షించడం. ఓకేనా? సో ఇవి మీరు డిరైవ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇన్ ద గివెన్ ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ ఈస్ నాట్ ఏ రిలేటివ్ క్వాంటిటీ. ఓకే, యాక్చువల్గా ఇక్కడ డిస్టెన్స్ అని ఇవ్వకూడదు. ఇది రాంగ్. ఆల్రెడీ ఈ క్వశ్చన్ ఎలిమినేట్ చేసినప్పటికీ కూడా నేను ఎందుకు దీన్ని చూస్ చేసుకున్నాను అంటే రిలేటివ్ క్వాంటిటీ అంటే ఏమీ కాదమ్మా. అదేంటిది అంటే ఇంతక ఫండమెంటల్ క్వాంటిటీస్ అని 7 చెప్పుకున్నామా? లెంత్, టైమ్, మాస్, కరెంట్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, లుమినస్ ఇంటెన్సిటీ, ఇలా టెంపరేచర్, ఇలా 7 చెప్పుకున్నామా? ఈ 7 కాకుండా మిగతా ఏమున్నా సరే అవి డిరైవ్డ్. వాటినే ఇక్కడ రిలేటివ్ క్వాంటిటీ అని ఇచ్చారనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది అనేది రిలేటివ్ క్వాంటిటీయే, ఇది కూడా రిలేటివ్ క్వాంటిటీయే. రిలేటివ్ క్వాంటిటీ కానిదేది లెంత్, టైము, టెంపరేచర్. అంటే టైం వచ్చిందా? సో అది ఇది అనమాట. ఓకేనా? సో ఆన్సర్ ఇది. నెక్స్ట్ వచ్చేసి రిలేటివ్ క్వాంటిటీ అంటే డిరైవ్డ్ క్వాంటిటీ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఉత్పన్న రాశి తెలుగులో. ఇన్ ద ఫాలోయింగ్ విచ్ పేర్ హ్యాస్ నాట్ సేమ్ యూనిట్. కింది వానిలో దేనికి యూనిట్స్ సమానంగా లేవు? వేటికి సమానంగా లేవు? చూడండి, చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఫోర్స్కి, ప్రెజర్కి సమానంగా ఉండవు. ఎందుకంటే స్పీడ్కి, వెలాసిటీకి మీటర్ పర్ సెకండ్, వర్క్కి, ఎనర్జీకి ఒకటే ప్రమాణము, డిస్టెన్స్, డిస్ప్లేస్ ఒకటే ప్రమాణం. ఓకేనా? నెక్స్ట్ ఓమ్ మీటర్. ఓకేనా? ఓమ్ మీటర్ ఇది చూడండి. ఛార్జ్కి ఏంటిది? కూలమ్స్. రెసిస్టెన్స్కి ఏంటిది? ఓమ్ మీటర్ కాదు, ఓమ్. ఓకేనా? ఓమ్ మీటర్ కాదు, ఓమ్. ఎలక్ట్రిక్ కరెంట్కి ఇప్పుడే చెప్పుకున్నాం, యాంపియర్. ఇంకా మిగిలిపోయింది ఏంటిది? రెసిస్టివిటీ. ఓమ్ మీటర్ గుర్తు లేకపోయినా ఇలా చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ బిట్. డాష్ హ్యాజ్ ఎస్ఐ యూనిట్ యాంపియర్. ఇదే కదా. ఇంతగా నేను రిలేటివ్ బిట్స్ చెప్పబట్టి ఈ బిట్ వచ్చింది, చూసారా? ఓకే, ఏంటిది? డైరెక్ట్ బిట్, ఎలక్ట్రిక్ కరెంట్. యాంపియర్కి ఏంటిది? ఎలక్ట్రిక్ కరెంటే కదా. సో నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రిటార్డేషన్? చూడండి, ఈ రిటార్డేషన్ అంటే ఏంటి అంటే నెగిటివ్ యాక్సిలరేషన్. సింపుల్గా ఒక లేమ్యాన్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే మీరు ఒక రైల్వే స్టేషన్లో నిల్చొని ఉన్నారు. ట్రైన్ అనేది మీకు దూరంగా వస్తూ ఉంటుంది. అంటే కొంత స్పీడ్తో వస్తున్నది, స్పీడ్ని తగ్గించుకుంటూ వచ్చి ఒక స్టేషన్లో ఆగుతుంది. సో ఇలా దాని యొక్క యాక్సిలరేషన్కి, అంటే ఒక వెలాసిటీతో వచ్చిన దాన్ని తగ్గించుకుంటూ వచ్చి ఒక చోట ఇట్లా మన ముందు జీరో వెలాసిటీతో వచ్చి నుంచోడాన్ని రిటార్డేషన్ అంటారు. దానినే నెగిటివ్ యాక్సిలరేషన్ అని కూడా అంటారు. నెగిటివ్ అయినా సరే, పాజిటివ్ అయినా సరే, దాని యూనిట్స్ ఒకటే కదా. సో దీనికి ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటంటే
యాక్సలరేషన్ యొక్క ఫార్ములా అదే, యాక్సలరేషన్ యొక్క యూనిట్స్ ఏంటి అని అడుగుతున్నారు, కాకపోతే నెగిటివ్ యాక్సలరేషన్. ఓకేనా, యాక్సలరేషన్ యొక్క యూనిట్స్ ఏంటిది, యాక్సలరేషన్ చెప్పండి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, అంతే కదా. ఓకే, నెక్స్ట్ 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇంతవరకు నా వీడియోస్ ఎవరైనా చూసుంటే దీన్ని డైరెక్ట్ చెప్పగలరు, ఎందుకంటే రిలేటివ్ బిట్స్ చెప్తున్నప్పుడు ఇది కూడా కవర్ అయింది. 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ప్రెజర్ అంటే ఏంటి, ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ అంటే ఏంటి, న్యూటన్ బై మీటర్ స్క్వేర్. ఈ యొక్క న్యూటన్ బై మీటర్ స్క్వేర్ మనం ఏమని పిలుస్తాం, పాస్కల్. ఇది ఒక సైంటిస్ట్ పేరు, దాని యొక్క ప్రిన్సిపల్స్ చాలా ఉన్నాయి. హైడ్రాలిక్ మిషన్, హైడ్రాలిక్ లిఫ్ట్స్, మనం కాటన్ని బెల్స్గా మనం కడతాం కదా, అవన్నీ ఈయన ప్రిన్సిపల్స్ ద్వారానే మనం నిర్మించబడ్డాయి. సో ఆయన తర్వాత చెప్పుకుందాం. సో పాస్కల్, ఈ పాస్కల్కి ఏంటివి, న్యూటన్ మీటర్ స్క్వేర్. వచ్చిందా. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ విల్ ద కరెక్ట్ రెస్పాన్స్. ఓకే, చూడండి ఇలా ఇచ్చినప్పుడు మీకు ఏం తెలుసో ముందు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హార్స్ పవర్ అని ఉంది. నిన్న క్లాస్లో మనం హార్స్ పవర్ కవర్ చేసుకున్నాం, ఏమని 746 వాల్ట్స్ అని. సో 746 వాల్ట్స్ అని కరెక్టేగా, అంటే ఫోర్త్ దానికి డి ఉండాలి, ఫోర్త్ దానికి డి ఎక్కడ ఉన్నాయి, ఇదిగో ఇక్కడ ఉన్నాయి. అంటే దీని మీనింగ్ ఏంటి, ఇది కాదు అనే కదా. నెక్స్ట్ చూడండి డీని అబ్జర్వ్ చేయండి, ఈ మొత్తాన్ని అబ్జర్వ్ చేయండి. అంటే ఆల్రెడీ ఏ ఉంది, 1 ఏ ఉంది. ఇంకా మనం ఏం చూడాలి, ఈ సెకండ్ కానీ థర్డ్ కానీ చూడాలి. ఇప్పుడు సెకండ్ కానీ థర్డ్ కానీ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 kWh చూసామనుకోండి, ఏమని ఉండాలి, 3.6 × 10⁶ జౌల్స్ ఉండాలి. అసలు 1 kWh అంటే ఏంటి, ఒక యూనిట్. మన ఇంట్లో వచ్చే ఎలక్ట్రిక్ ఎక్స్పెన్సెస్ని kWh చెప్తాము, కానీ దాన్ని మనం సింపుల్గా యూనిట్స్ అని పెట్టుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు దీనికి ఏమి ఉండాలి, 3కి బి ఉండాలి. 3కి బి ఎక్కడ ఉంది, ఇక్కడే కదా. సో ఇవేమీ ఆన్సర్స్ కాదు, ఇది ఒక్కటే ఆన్సర్. ఇట్లా అన్నీ చూసే బదులు ఏది కామన్గా లేదో దాన్ని ఐడెంటిఫై చేస్తే బిట్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ వేవ్ లెంత్. ఓకే, వేవ్ లెంత్ యొక్క తరంగ దైర్ఘ్యం యొక్క యూనిట్స్ ఏంటి అని అడుగుతున్నారు. యూనిట్స్ ఏంటంటే మీటరు. అయితే అసలు వేవ్ లెంత్ అంటే ఏంటంటే, సో ఇది ఒక వేవ్ లెంత్. ది సక్సెసివ్ నోట్స్, ది డిస్టెన్స్ బిట్వీన్ ది సక్సెసివ్ నోట్స్ని ఏమంటారు, వేవ్ లెంత్ అంటారు. దీన్ని మీటర్స్తో కొలుస్తారు. ఓకేనా. మధ్యలో యాంటీ నోట్స్ కూడా ఉంటాయి, అవన్నీ ఒక్కసారి చూసుకోండి. ఓకేనా. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం కన్జ్యూమ్ అవుతుంది కదా. సో ది సక్సెసివ్ డిస్టెన్స్ బిట్వీన్ ది 2 నోడ్స్ని వేవ్ లెంత్ అంటారు. అయితే ఈ వేవ్ లెంత్ని మీటర్స్లో కొలుస్తారు. ఓకేనా. హెడ్జెస్ తెలుసుగా, హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ, ఇదేంటిది మాస్, సెకండ్ ఏంటి టైం. ఓకేనా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద సింబల్ ఆఫ్ మోల్. ఇంత చెప్పాను కదా, మోల్ అంటే ఏంటిది, మోల్ అవగాట్రో నెంబర్ 6.023 × 10⁻23 అని చెప్పుకున్నామా. సో డైరెక్ట్ బిట్టే. ఈ ఎంజీ ఏంటిది, ఎంజీ మిల్లీగ్రామ్స్. మనం టాబ్లెట్స్ని దేనిలో కొలుస్తాం, ఎంజీస్లోనే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాబ్లెట్ ఉంది 650 mg అంటాం కదా, డోలో 650 అంటాం కదా, అది ఇదే అనమాట. కేజీ కిలోగ్రామ్ తెలుసు కదా. ఓకేనా. నెక్స్ట్ బిట్ వచ్చేసి వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ ఎక్స్పెండిచర్. చూడండి, ఎలక్ట్రిక్ పవర్ ఎక్స్పెండిచర్ ఇక్కడ ఏదో పెద్ద పదం ఇచ్చేశారు, కానీ ఎలక్ట్రిక్ పవర్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ పవర్ ఎక్స్పెండిచర్ అంటే యూనిట్. ఎలక్ట్రిక్ పవర్ ఎక్స్పెండిచర్ అంటే యూనిట్స్లో చెప్తున్నారు. యూనిట్స్ ఏంటివి, 1 kWh మనం యూనిట్గా పిలుస్తాం. ఓకేనా. అన్ని బేసిక్స్ అనమాట, అందుకే ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. ఫిజిక్స్లో బేసిక్స్ స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి, మిగతా ఏమైనా చెప్పుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ ఇంకేదైనా సరే ఏమైనా చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో దీన్ని కొంచెం కాన్సన్ట్రేషన్గా చదవండి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ఎనదర్ నేమ్ ఆఫ్ కూలుంబ్ పర్ సెకండ్. చూడండి, కూలుంబ్ పర్ సెకండ్ యొక్క యూనిట్ ఏంటి లేదా ఎనదర్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకేనా. చూడండి ఎంత బ్యూటిఫుల్ క్వశ్చన్. ఒకసారి చూడండి, దీన్ని మనం ఎలిమినేట్ చేద్దాం. అసలు సెకండ్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా, సెకండ్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా, లేదు కదా. సో దాన్ని ఎలిమినేటెడ్. జౌల్ చూడండి, జౌల్ దేనికి సంబంధించింది, జౌల్ దేనికి సంబంధించింది, వర్క్ కానీ ఎనర్జీకి కానీ సంబంధించింది. ఇక్కడ కూలింపుకి సెకండ్కి ఏమైనా సంబంధం ఉందా, లేదు కదా. దీన్ని ఎలిమినేట్ చేయండి. మరి వోల్ట్కి రండి. వోల్ట్ అంటే ఏమనుకున్నాం, వోల్టేజ్కి కానీ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కానీ పొటెన్షియల్ డిఫరెన్స్కి కానీ వీటికి యూనిట్స్ అనుకున్నాం. దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా, సో ఇది కూడా ఎలిమినేటెడ్. సో ఆన్సర్ ఏంటిది, యాంపియర్. సరే ఇలా కాదు, నాకు ఇలా వద్దు,
నార్మల్గా చెప్పండి. అదేంటిది? కరెంట్. కరెంట్ కరెంట్ని మనం ఐతో సూచిస్తాం. ఐతో. కరెంట్ అంటే ఏంటమ్మా ఫార్ములా? Q/T. అసలు క్యూ అంటే ఏంటి? క్యూ అంటే ఛార్జ్. ఛార్జ్ని మనం క్యూతో కొలమానం చేస్తాం. ఛార్జ్, దీన్ని సెకండ్ అంటాం. మరి ఛార్జ్ అంటే ఏంటి? కూలుమ్సే కదా. ఛార్జ్ యొక్క ప్రమాణాలు ఏంటిది? కూలుమ్సే కదా. సో కూలుమ్స్. సెకండ్గా రాసుకోండి. సో కూలుమ్ పర్ సెకండ్నే మనం ఏమంటాం? యాంపియర్ అంటాం. ఇవన్నీ బేసిక్స్, ఎలక్ట్రిసిటీలో మనం నేర్చుకోవడానికి బేసిక్స్. ఓకేనా? సో చూడండి, నాకు ఈ బిట్ తెలియదు. కరెంట్ ఫార్ములా ఏంటి? Q/T కదా. క్యూకి ఏంటిది? ఛార్జ్, ఆవేశం. ఆవేశానికి ప్రమాణాలు ఏంటిది? కూలుమ్స్. కూలుమ్ పర్ సెకండ్ ఏమంటారు? యాంపియర్ అంటారు. అదే ఇచ్చారు, అదే రాసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ బిట్, వాట్ ఈజ్ ద SI యూనిట్ ఆఫ్ వేవ్ స్పీడ్? చూడండి, ఈ బిట్ గురించి వదిలేసేయండి. ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, దాన్ని నేర్చుకుందాం, ఆటోమేటిక్గా వస్తుంది. అదేంటిది అంటే వేవ్ స్పీడ్. ఇక్కడ వేవ్ స్పీడ్ కదా అడిగారు, అందుకే అదే తీసుకున్నాను. వేవ్ స్పీడ్, దీన్ని వీతో సూచిస్తారు, గుర్తుపెట్టుకోండి. = మ్యూ లామిడా. ఇది ఫార్ములా. వేవ్ స్పీడ్ = మ్యూ లామిడా. సార్ మరి మ్యూ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ, పౌనపున్యం. అదేంటి సార్? ఫ్రీక్వెన్సీని ఇలా చూపిస్తారు కదా, Fతో ఇలా చూపిస్తారు. N దీన్ని చూపిస్తారు మ్యూతో. ఈ మూడిటితో దేంతో చూపించినా సరే దాన్ని ఫ్రీక్వెన్సీ అని మీరు కన్సిడర్ చేయాలి. మరి లామిడా అంటే వేవ్ లెంత్. ఇంత చెప్పుకున్నాం కదా, వేవ్ లెంత్ అంటే ఏంటో డెఫినేషన్, ఆ వేవ్ లెంత్ అన్నమాట. ఓకేనా? ఫ్రీక్వెన్సీ = వేవ్ లెంత్. అయితే ఇంత చెప్పాను, ఫ్రీక్వెన్సీకి హెడ్జెస్సే కాదు, 1/second ఉండొచ్చు, వేవ్ పర్ సెకండ్ ఉండొచ్చు, వైబ్రేషన్ పర్ సెకండ్ ఉండొచ్చు, ఆసిలేషన్ పర్ సెకండ్ ఉండొచ్చు, ఇలా ఎలా అయినా ఉండొచ్చు అని చెప్పుకున్నావా? సో దాన్ని ఇక్కడ తీసుకురండి. ఫ్రీక్వెన్సీని ఎలా రాసుకోవచ్చు? సెకండ్ ఇన్వర్స్. మరి వేవ్ లెంత్కి ఇంతకేంటి చెప్పుకున్నాం? మీటర్. అంటే ఈ యొక్క వేవ్ స్పీడ్ యొక్క ప్రమాణాలు మీటర్ సెకండ్ ఇన్వర్స్. మీటర్ ఎక్కడుంది? అది మీటర్ సెకండ్. ఇదిగోండి, మీటర్/సెకండ్. దీన్నే మీటర్/సెకండ్ కూడా రాసుకోవచ్చు కదా ఇట్లా. దీన్ని డిరైవ్ చేయాలంటే మీకు చిన్న బేసిక్స్ వచ్చి ఉండాలి. ఓకేనా? సో అది. అయితే ఇది వదిలేసేయండి, ఫ్యూచర్లో కవర్ అయితే అవ్వచ్చు, అది చెప్తాను. ఒక్క పాయింట్, ఈ ఒక్క పాయింట్ మీకు ఏదో ఒక విధంగా ఒక మార్క్ తెచ్చిపెట్టేటట్టే ఉంటుంది. అదేంటిది అంటే సౌండ్ వేవ్స్ అనేవి ఒక యానకం నుంచి ఇంకొక యానకంలోకి ప్రవేశించినప్పుడు దాని యొక్క వేవ్ స్పీడ్, దాని యొక్క వేగము, వేవ్ లెంత్. ఓకేనా? దాని యొక్క వేవ్ లెంత్, తరంగ దైర్ఘ్యం, ఈ రెండు కూడా మారిపోతాయి. కానీ కాన్స్టెంట్గా ఉండేది ఏ యానకంలో అయినా సరే కాన్స్టెంట్గా ఉండేది ఫ్రీక్వెన్సీ. ఇది చాలా ఇంపార్టెంట్ అని బిట్టు. అంతేకాదు, ఈ అప్లికేషన్ యూస్ చేసుకొని మనం టెక్నాలజికల్గా యూస్ చేస్తున్నాం మనం లైఫ్లో. ఓకేనా? ఏంటిది అంటే వెన్ సౌండ్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, ది వేవ్ లెంత్ ఈజ్ చేంజ్డ్ అండ్ ది wavelength is changed and the speed of the wave also changed, but frequency does not change, it constant. ఓకేనా? ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. దీని యొక్క ఇంపార్టెన్స్ మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, ఏదో ఒక ఎగ్జామ్ మీరు రాసినప్పుడు దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ బిట్, సౌండ్ పొల్యూషన్ ఈజ్ మెజర్ ఇన్ సౌండ్. డైరెక్ట్ బిట్, సౌండ్ పొల్యూషన్ డెసిబెల్స్తో కొలుస్తాం. సరే మీకు తెలియలేదు, ఓమ్ని ఏమని పిలుస్తారు? యూనిట్స్. రెసిస్టెన్స్, నిరోధకము, రెసిస్టెన్స్. నెక్స్ట్ ఇది జౌల్ ఏంటిది? జౌల్ దేనికి? జౌల్ యొక్క ప్రమాణం వర్క్ అండ్ ఎనర్జీ. యాంపియర్ ఏంటిది? ఇంటర్నేషనల్ యూనిట్ ఆఫ్ కరెంట్కి. ఇదేంటి? డెసిబెల్స్. సో మిగిలిపోయింది ఇదే కాబట్టి డెసిబెల్స్. అయితే ఇక్కడ చిన్న పాయింట్ రాసుకోండి, అదేంటిది అంటే సౌండ్ పొల్యూషన్ అని ఎప్పుడు పిలుస్తాము అంటే సౌండ్ పొల్యూషన్ అని ఎప్పుడు పిలుస్తాము అంటే మోర్ దాన్ 80 డెసిబెల్స్ ఉండాలి. మోర్ దాన్ 80 డెసిబెల్స్ ఉన్నప్పుడు దాన్ని సౌండ్ పొల్యూషన్గా ట్రీట్ చేస్తాం. ఇది ఒక్కటి రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, థ్యాంక్ యూ.